హలో వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఐఏఎస్. మనకు ప్రీవియస్ వీడియోలో అండ్ దిస్ టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ ఫర్ క్లాస్ 11th ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇండియా ఒక ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనే ఈ టెక్స్ట్ బుక్ ఏం చెప్తుందో తెలుసుకున్నాం కదా. అందులో భాగంగా ప్రీవియస్ వీడియోలో మనం చాప్టర్ క్లైమేట్లో మెకానిజం ఆఫ్ వెదర్ ఇన్ వింటర్ సీజన్లో ఎలా ఉందో తెలుసుకుందాం. ఒకసారి ఆ ప్రీవియస్ వీడియో చూడండి సో దట్ మీకు ఇక్కడ ఉన్న టర్మినాలజీస్ కానీ ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో నౌ ఆ వీడియోకి కంటిన్యూయేషన్గా మెకానిజం ఆఫ్ వెదర్ ఇన్ సమ్మర్ సీజన్ అంటే సమ్మర్ సీజన్లో మెకానిజం అనేది ఎలా జరుగుతుంది అంటే వెదర్లో మెకానిజమ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సమ్మర్ సీజన్లో ఏమవుతుందంటే లైక్ మనము వింటర్ సీజన్లో మాట్లాడుకున్నాం అంటే ఈ ఐటీసీజెడ్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటారు. అంటే ఇది ఒక బెల్ట్, ఇలా అంటే జస్ట్ మన ఇమాజినరీ కోసం అది ఒక బెల్ట్. వింటర్ సీజన్లో ఏమవుతుందంటే అది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఉంటుంది. లైక్ మీరు ఇక్కడ గమనిస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇటు ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అక్కడ ఏమవుతుందంటే వింటర్ సీజన్లో సన్ అనేది డైరెక్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద వర్టికల్లీ పడుతుంది. అంటే అక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయని దాని మీనింగ్. సో ద టెంపరేచర్ ఎక్కువ ఉందంటే అది ఒక లో ప్రెషర్ ఏరియాగా ఫామ్ అవుతుంది. సో అలా ఫామ్ అయిన లో ప్రెషర్ ఏరియాని మనం ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ అంటాం. అదొక లో ప్రెషర్ బెల్ట్. సమ్మర్ సీజన్లో ఏమవుతుందంటే సన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి వస్తుంది. సో దట్ ఇప్పుడు ఏమవుతుంది, సన్ రేస్ అనేవి డైరెక్ట్లీ వర్టికల్లీ దిస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లాటిట్యూడ్ మీద పడతాయి. అంటే దిస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన ఇండియా సబ్ కాంటినెంట్ని కరెక్ట్ హాఫ్గా డివైడ్ చేస్తూ పాస్ అవుతుంది. సో దట్ ఈ ఏరియా మొత్తం ఏమవుతుందంటే హై టెంపరేచర్స్ వల్ల ఒక లో ప్రెషర్ బెల్ట్గా ఫామ్ అవుతుంది. అదే ఆ మెకానిజమే ఇక్కడ జరుగుతుంది. సర్ఫేస్ ప్రెషర్ అండ్ విండ్స్లో అంటే సర్ఫేస్ ఏరియా మీద ఎలా ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ ఐటీసీజెడ్ అంటే సన్ అనేది డైరెక్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద వర్టికల్లీ పడడంతో టెంపరేచర్స్ ఎక్కువ పెరిగి అది ఒక లో ప్రెషర్ ఏరియాగా ఫామ్ అవుతుంది. సో అలా లో ప్రెషర్ ఏరియాగా ఫామ్ అయినప్పుడు ఏమవుతాయంటే లైక్ హై ప్రెషర్ ఏరియాస్ నుంచి విండ్స్ అన్నీ ఎక్కువ లో ప్రెషర్ ఏరియాలోకి ఫ్లో అవుతాయి. అంటే మనకు ఆ మెకానిజం తెలుసు. అంటే అక్కడ ఏంటంటే దాన్ని మనం ప్రెషర్ గ్రేడియన్స్ అంటాం. దాని ప్రకారం ఏంటంటే హై ప్రెషర్లోంచి విండ్స్ అన్నీ లో ప్రెషర్ ఏరియాలోకి వస్తాయి. సో సర్ఫేస్ ఏరియా మీద జరిగే కండిషన్ ఇది ఇక్కడ సమ్మర్ సీజన్లో. అండ్ జెట్ స్ట్రీమ్స్ అండ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ మీదుగా ఏంటంటే ఇక్కడ మనకు ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అండ్ ట్రాపికల్ సైక్లోన్స్ గురించి ఇక్కడ మనకి చెప్పారు. అంటే ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అనేవి మనకి సమ్మర్ సీజన్లో అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ మీద మనకి ఫ్లో అవుతుంటాయంట. ఇవి మన ఇండియన్ ఒక మాన్సూన్ని ఎంత ఇంటెన్సిఫై ఎంత మ్యాగ్నిట్యూడ్తో రావాలో అనేవి ఈ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయంట. మన ఇండియన్ మాన్సూన్ గురించి తెలుసుకుందాం. ద నేచర్ ఆఫ్ ఇండియన్ మాన్సూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వడానికి ఇక్కడ ఒక ఇండియా మ్యాప్ తీసుకొని చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ మాన్సూన్ అంటే ఏంటనేది మనకు సమ్మర్ సీజన్ వల్ల బికాస్ ఆఫ్ దట్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఐటీసీజెడ్ వల్ల ఇక్కడ చాలా లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది కదా. సో ఈ అరేబియన్ సీ సైడ్ అంటే మన వరల్డ్ మ్యాప్లో చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. అంటే ఈ సబ్ కాంటినెంట్ కింద ఈ అరేబియన్ సీ ఇక్కడంతా కొంచెం హై ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే సన్కి అది కొంచెం దూరంలో ఉన్నాయి కాబట్టి టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంటుంది. అక్కడ కొంచెం హై ప్రెషర్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, విండ్స్ అన్నీ లో ప్రెషర్ ఏరియాలోకి వస్తాయి ఈ డైరెక్షన్లో. ఇది ఏం డైరెక్షన్? సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో విండ్స్ అనేటివన్నీ ఇట్లా ఓషన్ వాటర్ మీద వస్తూ ఉంటాయి కదా. అక్కడ వాటర్ కొంచెం ఎవాపరేట్ అయ్యి మాయిశ్చర్గా అంటే ఎక్కువ మాయిశ్చర్ ఫామ్ అయ్యి అవన్నీ క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి. సో ఆ విండ్ డైరెక్షన్లో ఆ క్లౌడ్స్ కూడా ఫామ్ అవుతాయి. సో ఈ సౌత్ వెస్ట్, అందుకే వీటిని మనం సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం. ఈ క్లౌడ్స్ అన్నీ మన ఇండియన్ ల్యాండ్ మాస్ మీదకి వచ్చాక కండెన్స్ అయ్యి రెయిన్గా ఫామ్ అవుతాయి. సో మన ఇండియా క్లైమేట్ మన ఇండియన్ రెయిన్ఫాల్ మొత్తం అంటే నియర్లీ 70% డిపెండ్స్ ఆన్ దిస్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఇది మాన్సూన్ అంటే కొంచెం మీకు అర్థమయ్యే విధంగా కొంచెం బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేశాను. ఇక్కడ ఇచ్చినది అదే ద నేచర్ ఆఫ్ ఇండియన్ మాన్సూన్. ఆన్సెట్ ఆఫ్ ది మాన్సూన్ అంటే నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్సే ఆన్సెట్ ఆఫ్ ది మాన్సూన్ అంటే. అండ్ మనకి ఓకే మాన్సూన్ అనేది ఎలా ఫామ్ అవుంది, ఎటు సైడ్ డైరెక్షన్లో వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. దట్ ఈస్ ఆన్సెట్ మాన్సూన్. నా రెయిన్ బేరింగ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే అవి మన ఇండియాలోకి ఎలా వస్తాయి. మనకి 2 రెయిన్ బేరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటేమో అరేబియన్ సీ సిస్టమ్, ఇంకోటేమో బే ఆఫ్ బెంగాల్ సిస్టమ్. అరేబియన్ సీ సిస్టమ్ అంటే ఏంటంటే
ఆ మాన్సూన్స్ అంటే ఆ మాన్సూన్ అనేది అరేబియన్ సీ నుంచి ఈ కేరళ కొంకన్ కోస్ట్ మలబార్ కోస్ట్లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఆ క్లౌడ్స్ని అడ్డుపడడంతో మ్యాక్సిమం ఎక్కువ రెయిన్ఫాల్ అనేది వెస్టర్న్ ఘాట్స్ సైడే అయిపోతాయి. అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ మీద కోస్టల్ సైడ్ ఉండే పార్ట్ మీద ఎక్కువ అయిపోతాయి. అండ్ అలాగే ఆ క్లౌడ్స్ అనేవి కొంచెం రైజ్ అయ్యి వెస్టర్న్ ఘాట్స్ దాటి ద బీవర్ సైడ్ ఆఫ్ ది మౌంటైన్స్ అంటారు. అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది అంటే కోస్టల్ సైడ్కి ఆపోజిట్ సైడ్ ఉన్నవన్నీ బీవర్ సైడ్. ఇక్కడ ఏంటంటే రెయిన్ఫాల్ వాటితో పోలిస్తే కొంచెం తగ్గుతుంది. అలా వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళే కొద్దీ ఇవేమవుతాయి రెయిన్ఫాల్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మాయిశ్చర్ అంతా ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ మీదే పడిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు బే ఆఫ్ బెంగాల్ రెయిన్ బేరింగ్ సిస్టమ్ అనేవి ఇక్కడ మొత్తం ఇలా ఫ్లో అవుతాయి. అంటే ఇది కూడా సౌత్ వెస్ట్ డైరెక్షనే కదా. సో దట్ అన్నీ ఇలా ఫ్లో అవుతూ లైక్ ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో కానీ మేఘాలయాస్ నుంచి ఇక్కడంతా హిల్స్ ఇటు సైడ్ వస్తాయి అంతే రెయిన్ఫాల్. సో ఆ విండ్స్ అన్నీ ఆ ఓషన్లో ఉన్న మాయిశ్చర్ని కలెక్ట్ చేసుకొని క్లౌడ్స్గా ఫామ్ అయ్యి మనకి ఈ డైరెక్షన్లో వచ్చి ఇక్కడ ఉన్న బిగ్ హిల్స్ అంటే మేఘాలయ హిల్స్ కానీ ఈ ఈస్టర్న్ సైడ్ హిల్స్ వల్ల విండ్స్ అనేవి అలాగే సెంట్రల్ ఇండియాలోకి వెళ్ళిపోకుండా టర్న్ అవుతాయి ఇటు సైడ్ ఈ విధంగా. సో ఆ రెయిన్ఫాల్ మొత్తం ఇక్కడంతా స్ప్రెడ్ అవుతుంది. మన ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ మిజోరాం హిల్స్ కానీ ఇక్కడంతా. సో ఇది ద బేరింగ్స్ అంటే రెయిన్ బేరింగ్ సిస్టమ్స్ రెయిన్ఫాల్స్ ఎలా అంటే ఏ డైరెక్షన్లో మన ఇండియాలోకి వచ్చాయని. అండ్ అలాగే రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే రెయిన్ఫాల్ మొత్తం మన ఇండియాలో ఈక్వల్ ప్రపోర్షన్లో పడదు. కొన్ని చోట్ల చాలా తక్కువ ప్రపోర్షన్లో పడుతుంది, కొన్ని చోట్ల చాలా ఎక్కువ ప్రపోర్షన్లో పడుతుందని వాటి మీనింగ్ ఇక్కడ మనకి రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్లో. సో దిస్ అబౌట్ దిస్ మాన్సూన్. అండ్ అలాగే సీజన్స్ మన ఇండియాలో ఉన్న సీజన్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ మనకి ద కోల్డ్ వెదర్ సీజన్ ఉంటుంది, ద హాట్ వెదర్ సీజన్ ఉంటుంది, ద సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్, ద రీట్రీటింగ్ మాన్సూన్ సీజన్. మనకి కోల్డ్ వెదర్ సీజన్లో టెంపరేచర్స్ ఎలా ఉంటాయి అంటే సన్ అనేది మనకు చాలా దూరంగా ఉంటుంది. అంటే ఆ సీజన్లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద సన్ ఉంటుంది. సో మన సైడ్ మొత్తం ఎక్కువ కోల్డ్ వెదర్ ఉంటుంది. సో నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా కొంచెం మోడరేట్ క్లైమేట్లో ఉంటుంది. ఎందుకంటే మనకున్న సీ ఉన్నాయి కదా, సీ అనేవి మనకి ఎక్స్ట్రీమ్ హాట్ని కానీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ని కానీ ఉండనియో ఒక మోడరేట్ క్లైమేట్ని ఉంచుతాయి. బట్ సీకి దూరంగా ఉన్న ఈ నార్త్ ఇండియా మొత్తం చాలా హెవీ కోల్డ్ ఉంటుంది అని చెప్తున్నారు. టెంపరేచర్ చాలా హెవీ కోల్డ్ ఉంటుంది. సో ఈ వింటర్ సీజన్లో మనకు బికాస్ ఆఫ్ మనం ఒక మెకానిజం మాట్లాడుకున్నాం అప్పుడు, అంటే ప్రీవియస్ వీడియోలో మీకు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మెడిటేరియన్ సీ క్యాప్సియన్ సీలో ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల అక్కడున్న అండ్ అలాగే జెట్ స్ట్రీమ్స్ వల్ల అక్కడ కొంచెం మాయిశ్చర్తో కూడిన క్లౌడ్స్ అన్నీ వింటర్ సీజన్లో మన ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. సో ఈ వింటర్ సీజన్లో మనకు కొంచెం రెయిన్ఫాల్ పడే ఛాన్స్ ఉంది. అది మెయిన్లీ ఢిల్లీ కానీ ఇక్కడ వెస్టర్న్ స్టేట్స్లో రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ఇక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే హాట్ వెదర్ సీజన్ వి నో ఇట్స్ ఏ సమ్మర్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సన్ అనేది డైరెక్ట్లీ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాలో పాస్ అయ్యే ఆ లాటిట్యూడ్ మీద వర్టికల్లీ పడుతుంది. సో టెంపరేచర్స్ అన్నీ విపరీతంగా పెరిగిపోతాయి. ఇక్కడ కూడా సేమ్ మనకి ఇక్కడ సీ ఉండడం వల్ల సౌత్ ఇండియాలో అంత మోడరేటింగ్ క్లైమేట్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ హాట్ ఉండదు మరి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ హాట్ ఉంటుంది. అంటే ఇక్కడ మోడరేటింగ్ చేయడానికి వాటర్ బాడీస్ లేవు పైన, కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రీమ్ హాట్ ఉంటుంది కొన్ని ఏరియాస్లో. ఈవెన్ రాజస్థాన్లో రికార్డ్ అయిన 50 degrees ఏమో రికార్డ్ అయిందంట, ఇఫ్ నాట్ ఐఎమ్ సారీ. సో ఈ సమ్మర్ సీజన్లో హై టెంపరేచర్స్ ఉంటుంది మొత్తం మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇక్కడ. అండ్ అలాగే అంటే మనకి ఐటీసీజెడ్ అనేది తెలుసు కదా, అది ఒక జోన్, లో ప్రెషర్ జోన్. అక్కడ లూ అనే ఒక హాట్ డ్రై విండ్స్ కూడా బ్లో అవుతాయంట ఇన్ ఆఫ్టర్నూన్ టైమ్స్. అండ్ నెక్స్ట్ సీజన్లోకి వస్తే ద సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్స్. మనకు తెలుసు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగానే సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్స్ మన ఇండియాలోకి వర్షాలు వస్తాయి బికాస్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా డెవలప్ అయింటుంది ఇండియన్ సబ్ కాంటినెంట్లో. సో దట్ హై ప్రెషర్ ఏరియాస్ నుంచి లైక్ సీస్ నుంచి విండ్స్ అనేవి బ్లో అవుతాయి మన ల్యాండ్ మీదకి. అవి వర్షం రావడానికి చాలా హెల్ప్ చేస్తాయి మన ఇండియన్ సబ్ కాంటినెంట్కి. అదే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్ల మాన్సూన్ విండ్స్ ఆఫ్ అరేబియన్ సీ, అంటే టూ రెయిన్ బేరింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. అరేబియన్ సీ నుంచి వచ్చే మాన్సూన్ విండ్స్ ఒకటి, బే ఆఫ్ బెంగాల్ మీద నుంచి వచ్చే మాన్సూన్ విండ్స్ ఒకటి. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాన్సూన్ రెయిన్ఫాల్, అంటే ఆ మాన్సూన్ రెయిన్ఫాల్కి ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయని మనకి ఇక్కడ చెప్తుంది. అంటే ఇట్స్ కంటైన్ హ్యూజ్ మాయిశ్చర్. అంటే ఎందుకంటే అవి
సీ బాడీస్ నుంచి ల్యాండ్ మీదకి వస్తున్నాయి కాబట్టి హ్యూజ్ మాయిశ్చర్తో వస్తాయి. అవన్నీ ల్యాండ్ మీద కండెన్స్ అయ్యి వర్షం చాలా బాగా పడుతుంది అనేది వాళ్ళు ఇంకా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు. అండ్ సీజన్ ఆఫ్ రీట్రీటింగ్ మాన్సూన్ మన ఇండియాలోకి వచ్చింటాయి కదా, లైక్ అవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నీ. తర్వాత అక్కడ కొంచెం హై ప్రెషర్ బిల్డ్ అవుతుంది. హై ప్రెషర్ బిల్డ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ లో ప్రెషర్ ఉన్న ఏరియాలో ఈ వర్షాలన్నీ రావడంతో కొంచెం ల్యాండ్ మాస్ అనేది కూల్ అయ్యి ఒక హై ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది. అదే టైంలో సన్ కూడా స్లోలీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నుంచి కిందికి వెళ్తూ ఉంటుంది సన్ అనేది. సో టెంపరేచర్ అనేది కొంచెం కూల్ అవుతుంది. సో దట్ హై ప్రెషర్ బెల్ట్ అవుతుంది. అక్కడ ఏంటంటే లైక్ సౌత్ ఆఫ్ ది మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో కొంచెం లో ప్రెషర్ ఏరియా బిల్డ్ అవుతూ వస్తుంటుంది. ఎందుకంటే సన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి డౌన్కి వెళ్ళిపోతుంది కాబట్టి నా విండ్స్ అన్నీ ఇంకా వచ్చిన విండ్స్ అన్నీ సౌత్ వెస్ట్, సో విండ్స్ అన్నీ మన హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా మూవ్ అవుతున్న టైంలో మనకి ఇప్పుడు ఈ డైరెక్షన్లో సౌత్ వెస్ట్ వెళ్ళింది, ఈ డైరెక్షన్లో నార్త్ ఈస్ట్ విండ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక బయటకంటే మన ఇండియన్ కాంటినెంట్ని లీవ్ అవుతాయి. అలా లీవ్ అయ్యే టైంలో అక్కడక్కడ కొన్ని చోట్ల అంటే ఏమైనా మాయిశ్చర్ మిగిలింటే వర్షాలు పడతాయి. బట్ తమిళనాడు అనేది మాత్రం, ఎందుకంటే ఇవన్నీ ల్యాండ్ మీద నుంచి ఇలా బయటికి వస్తున్నాయి, ఇక్కడ విండ్ అనేది అగైన్ బే ఆఫ్ బెంగాల్ నుంచి ఇట్లా బయటకు పోతుంది. సో దట్ మాయిశ్చర్తో రావడంతో తమిళనాడుకు చాలా వర్షాలు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఈ రీట్రీటింగ్ మాన్సూన్ సీజన్లోనే తమిళనాడుకు వర్షాలు ఎక్కువ పడతాయి. అండ్ అలాగే కొంచెం ఫ్లడ్స్ వచ్చే సీజన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే ఇండియన్ ట్రెడిషనల్ సీజన్స్ అంటే మనకు ఇండియన్ ట్రెడిషనల్ సీజన్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ వసంత, గ్రీష్మ, వర్ష, శారద, హేమంత ఋతువు అండ్ శిరీష సీజన్స్ అని, శిశిర సీజన్. అండ్ ఇక్కడ కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అని మనం మాట్లాడుకున్నాం కదా, అన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ ఒకే విధంగా జరగదు, కొన్ని చోట్ల ఎక్కువ జరుగుతుంది, కొన్ని చోట్ల చాలా తక్కువ జరుగుతుందని. వాటి బేస్ మీద వాళ్ళు ఇండియాని డివైడ్ చేశారు. లైక్ ఏరియాస్ ఆఫ్ హై రెయిన్ఫాల్ అంటే మనకి ఇక్కడ గమనిస్తే ఈ వెస్టర్న్ సైడ్ కానీ ఈ డార్క్ కలర్లో ఉండేవన్నీ ఎక్కువ రెయిన్ఫాల్ పడే రీజన్స్. ఈ స్టార్స్ కొంచెం చుక్కలు ఉన్న ఈ టైప్ మొత్తం అసలు చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉండే సీజన్స్ అలా ఇలా. అండ్ వేరియబిలిటీ ఆఫ్ రెయిన్ఫాల్, ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్కి వేరియబిలిటీ ఆఫ్ రెయిన్ఫాల్ చాలా ఉంటుందని దాని మీనింగ్. క్లైమేట్ రీజన్స్ ఆఫ్ ఇండియా, సో మన ఇండియాలో ఉన్న క్లైమేటిక్ రీజన్స్ని బట్టి మన ఇండియాని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు. దే ఆర్ ట్రాపికల్ క్లైమేట్స్, డ్రై క్లైమేట్స్, వార్మ్ టెంపరేచర్ క్లైమేట్స్, కూల్ టెంపరేచర్ క్లైమేట్స్, హైస్ క్లైమేట్స్ అనే విధంగా. హియర్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కోపియన్ అనే ఒక ఐ థింక్ జర్మన్ రష్యన్కి సంబంధించిన మెట్రియాలజిస్ట్ అతను, అంటే క్లైమేటిక్ గురించి స్టడీ చేసే పర్సన్. అతను తన థియరీలో ఇచ్చిన విధంగా మన ఇండియన్ క్లైమేట్ అనేది కొన్ని ఏరియాస్గా డివైడ్ చేశారు. సో వాటి గురించి ఇక్కడ ఉంటుంది. అండ్ ఈ మాన్సూన్ అనేవి ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ఇండియాకి ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే మోస్ట్లీ మన ఇండియా అనేది ఒక అగ్రేరియన్ సొసైటీ. అంటే ఏంటంటే దాదాపు చాలామంది అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. సో దట్ వారికి అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాం కాబట్టి మన ఇండియాలో ఉండే అగ్రికల్చర్ కూడా మోస్ట్లీ డిపెండ్ అపాన్ దిస్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. రెయిన్ఫాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడైతే మన ఇరిగేషన్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉంటాయో అక్కడంతా మెయిన్లీ రెయిన్ఫాల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మాన్సూన్స్ అన్నీ కరెక్ట్గా వస్తే మన ఇండియన్ అగ్రికల్చర్ కూడా కొంచెం రైజ్ అవుతుంది, ఎకానమిక్ పరంగా బాగా యూజ్ అవుతుందని ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తారు. అండ్ ఇలాగే మీకు ఇక్కడ విషయం చెప్పడం మర్చిపోయాను, ఐ విల్ ట్రై టు కన్వే నౌ. ఇక్కడ ఒక టర్మ్ వాడా చూడండి, ఎల్ నినో అండ్ ద ఇండియన్ మాన్సూన్. ఇది ఒక మెకానిజం. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఆస్ట్రేలియాకి పెరు, అంటే సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉండే ఈస్టర్న్ కోస్ట్ సైడ్ ఉన్న కంట్రీ పెరు అండ్ ఆస్ట్రేలియాకి మధ్య సీ వాట్ అంటే సౌత్ పసిఫిక్ సీ ఓషన్ ఉంటుంది. అక్కడ జరిగే ఒక మెకానిజం ఈ ఎల్ నానో. వీటి గురించి కొంచెం ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఈ వీడియోలో చెప్పే టైం సరిపోవట్లేదు. సో దట్ కొంచెం వేరే యూట్యూబ్స్ ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్ మీద యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి, మీకు ఆ మెకానిజం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ మెకానిజం అనేది డిసైడ్ చేస్తుంది మన ఇండియాకి మాన్సూన్స్ వస్తాయా లేకపోతే రావా, మన ఇండియాకి వచ్చిన మాన్సూన్స్ ఎంత ఇంటెన్సిటీ ఎంత మ్యాగ్నిట్యూడ్తో ఉంటుంది అనేది ఈ ఎల్ నానో అనే మెకానిజం అనేది మనకు హెల్ప్ చేస్తుంది. ఒకసారి అది చూడండి. అండ్ అంతే, ఈ క్లైమేట్ అనే 4th చాప్టర్. సో
అట్ ద ఎండ్ ఏంటంటే ఈ క్లైమేట్ అనే చాప్టర్లో చాలా డెప్త్ ఉన్న కంటెంట్ ఉంది. సో దట్ ఈ వీడియోలో అది చెప్పడానికి ట్రై చేశాను. అంటే బ్రీఫ్‌గా కొంచెం పైన పైన మీకు ఒక ఐడియా రావడానికి చెప్పడానికి ట్రై చేశాను. ఇంకా వాటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓన్లీ ఆన్ పర్టిక్యులర్ టాపిక్స్ మీద యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ ఉంటాయి. వాటిని చూస్తే మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కొంచెం క్లియర్‌గా మీకు అర్థమవుతుంది బ్రీఫ్‌లీ. అండ్ నెక్స్ట్ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో దట్ నెక్స్ట్ మన చాప్టర్ 5, చాప్టర్ 6, చాప్టర్ 7 అనేది అంటే వేరే వీడియోలో చెప్పడానికంటే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.